చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యారా, ఇప్పుడు ఈ యొక్క మంచి ఎండల కాస్తా ఉన్నాయి. ఎండాకాలం కనుక ఇది సాధ్యమే. వర్షాకాలం వర్షము, చలికాలం చలి, ఎండాకాలం ఎండలు సాధ్యమే. వీటిని గురించి మనం పెద్దగా అనుకోవాల్సిన అవసరము లేదు. ఏ కాలంలో ఏది జరగాలనో దేవుడు వాటిని విశ్రయింపజేస్తూ ఉంటాడు. మనకు కూడా ఏది అవసరమో అది దయచేస్తూ ఉంటాడు. కాలాలు, సమయాలు, సమస్తము కూడా కొండలు, లోయలు, పర్వతాలు, శిఖరాలు, మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తము కూడా ఆయన సృజించాడు. ఇవన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఆయన చేయమన్నట్లుగా మనం చేస్తాయి. అవి చేస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాం. సూర్యుడికి ఆజ్ఞాపించాడు. సూర్యుడు ఉదయించటం, సాయంకాలం అయ్యేలకే పరవడ దిక్కు అస్తమించటం. ఆయన సూర్యునికి గుడారం వేసను అని దైవ గ్రంథంలో గుడారం వేసాడంట సూర్యుడికి దేవుడు కదా. సముద్రానికి కూడా హద్దు నియమించాడు. నువ్వు ఈ హద్దు సరిహద్దు దాటి యువతలకి రావటానికి వీలు లేదు అని అన్నాడు. సముద్రానికి కట్ట ఉంటుంది ఎక్కడన్నా. చెరువులకి కట్టలు పోస్తారు, నదులకు డ్యాములకు కట్టలు పోస్తారు, కానీ సముద్రానికి ఎక్కడైనా కట్ట పోసినట్టు ఉన్నదా? ఎక్కడా లేదు. అంటే అది దేవుని నిర్ణయం ప్రకారంగా అది ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎంత వచ్చినా అది అక్కడనే ఎంత అలలు వచ్చినా దరికొచ్చేళ్ళకి సమిసిపోయి అక్కడి నుంచి అట్టే పోతుంది, కానీ యువతలకి ఎక్కి రావడానికి వీలు లేదు. ఈ ప్రకృతి అంతా దేవుని యొక్క మాటకు లోబడి దేవుళ్ళు ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి. అందుకని భూమి మీద మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. వాటన్నిటికంటే శ్రేష్ఠులో మనం. దేవుడు సర్వ సృష్టిని కలుగు చేశాడు. ఆ యొక్క సృష్టి అంతా కూడా మనకేం చేశాడంటే లోపరిచాడు. ప్రతి ఒక్క జీవరాశి కానీ సర్వ సృష్టి కూడా మనకు లోపరిచాడు, మానవుడికి లోపరిచాడు అన్నమాట. అందుకని అన్నీ మనం చూస్తే ఏనుగైనా ఇంకోటైనా మనకంటే పెద్దవి ఉంటాయి కదా, అవి కూడా మనం చూస్తే భయపడతాయి. దేవుని స్తోత్రం. అందుకని మనుషుని మంచి తెలివిగలవానిగా చేశాడు. మనుషులు యొక్క భయం ప్రతి దానికి ఉంటా ఉంది. అందుకని మన మీదకి సామాన్యంగా ఏవి కూడా రావు. అవి కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఉంటాయి. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రియులారా, సరే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి గమనిద్దాం. చూడండి, దైవ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్తలో నుండి ఒక లేఖనాన్ని మనం గమనిద్దాం. తీయండి. యోహాను సువార్తలో నుండి 5వ అధ్యాయము 5వ సువార్తలో నుండి లేఖనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దేవుని బిడ్డలారా చూడండి, 6వ అధ్యాయంలో నుండి 5వ వచనాన్ని ధ్యానిద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజన ఆయన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను, కానీ ఏమీ చెప్పనే ఏమి చేయునై ఉన్నాడో తాను ఎరిగింది అతనిని పరీక్షించుటకు అలాగా అడిగను. అతనిని పరీక్షించుటకు అలాగా అడిగాను. ఏమి చేయాలనో ఎవరు ఉన్నారంట? ప్రభు ఎరిగి ఉన్నాడు. ప్రభు ఎరిగి నుండి ఫిలిప్పుని అడిగారంట. ఫిలిప్పును పరీక్షించాలని అడిగాను అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ జన సమూహం ఉన్నప్పుడు ఫిలిప్పు దగ్గరలో ప్రభుకు అందుబాటులో ఉండి ఉంటాడు కదా. అందుకనే ఆయన ఫిలిప్ యొక్క
హృదయంలో ఏమి ఆలోచన ఉందో ఏముందో తెలుసుకుందాం, ఏం చెప్తాడో అని ప్రభు ఫిలిప్పుని అడిగినట్టుగా చూస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు గణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమగల దేవ, సత్యస్వరూపి, మీ పావన పుణ్యపాదాలకు స్తోత్రాలు నాయన. అయ్యా, ధ్యానించిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి వినే చెవి, గ్రహించే హృదయం దాల్చేయండి. మీ సన్నిధిలో నిలిచిన మీ దాస్తును కూడా మీరు మరుగుపరచండి. మీరే మాట్లాడమని, మహిమ పొందమని మా తండ్రి. ఈ స్థలమంతా మీ మహిమ, మీ ప్రసన్నత, ఈ ఆత్మను కుమ్మరించండి. నిలిచిన మీ దాస్తుని మీద కూడా మీ ఆత్మను కుమ్మరించి ఆత్మపూర్ణగా చేసి మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువు ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఆ రోజుల్లో ప్రజలు తండోపతండాలుగా పరిగెత్తేవారు. ఎందుకు అంటే ఆయన అనేకులను బాగు చేస్తా ఉన్నాడు, రోగులను బాగు చేస్తా ఉన్నాడు, దెయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడు, కుష్టి రోగులను బాగు చేస్తా ఉన్నాడు. అందుకని ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రభు ఎక్కడున్నాడా, ఏ ప్రాంతానికి వచ్చాడా అని తెలుసుకునేవారు. ఎప్పుడు వస్తాడా అని ఆలోచన చేసుకొని ఒకరిని ఒకరు అడుగుకొని ఆయన ఫలాని స్థలంలో ఉన్నాడు అంటే పరుగులెత్తేవారు. అందుకని ఇక్కడ ఏమని తెలియచేయాలంటే జన సమూహము చాలా మంది వచ్చారు. కానీ వారు ఎన్ని రోజుల నుంచి ఆహారం లేకుండా ఉన్నారో, తప్పదారా 3-4 రోజుల నుంచి లేకుండా వచ్చినేమో. అందుకని వారి ఆకలిని గుర్తెరిగాడు ప్రభు. చూసారా, వారి ఆకలిని గుర్తెరిగారు. అందుకని ఫిలిప్పుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, గమనిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకు కాబట్టి కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలను కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. ఇక వారి ఓపు బాగుల తర్వాత సంగతి కానీ కదా, ఏమంటున్నాడు, ముందు వాళ్ళు భుజించాలి, వాళ్ళ ఆకలి తీర్చాలి, వాళ్ళ దప్పిక తీర్చాలి అని చెప్పి ఆ ఆలోచన వారికి ఆకలి అయి ఉండుట ఎరిగి అంత ఆకలితోటి కూడా జనులు ఏం చేశారంట, గుంపులుగా ప్రభు యొద్దకు పరిగెత్తారు. వారి ఆకలి ఎట్టిపోయిందో, వారి దప్పిక ఎట్టిపోయిందో వాళ్ళకి తెలవలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆకలిని గుర్తెరిగాడు, వారి దప్పికను, దాహం కదా గుర్తెరిగాడు. వారికి ఏమి అవసరమైనదో, ఈ సమయంలో వారికి ఏది అవసరమైనదో అని ఆయన గుర్తెరిగి ఫిలిప్పుతో అంటున్నాడు ఆ మాట. ఏమంటున్నాడంటే చూడండి, మరోసారి అదే లేఖన భాగాన్ని మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, గమనించండి. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులను తన యొద్దకు వచ్చుట చూసి అన్నాడు, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయునయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అడిగాను. ప్రభు ఫిలిప్పు ఏం చెప్తాడో, ఏమంటాడో, ఇంతమంది ఆహారం ఎక్కడి నుంచి తెద్దామంటాడో అని, ఏం సెలవిస్తాడో అని ఒక మాట ఫిలిప్పును అడుగుదాం. ఆయన ఏం చెప్తాడో అని ఫిలిప్పును అడిగినట్లుగా చూస్తా ఉన్నాం. చూడండి, కింది మాటలు గమనిద్దాం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారములు చాలవని చెప్పాను. ఒకడు అనగా పేతురు, ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్న 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నారు. కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అడిగాను.
ఆ జన సమూహంలో ఏముందంట? ఏమున్నాయి? ఏమేమున్నాయి? వాళ్ళు ఏమేమి తెచ్చారు? 5 యావల రొట్టెలు, అంటే 5 రొట్టెలు. ఇంకా ఏం తెచ్చారట? 2 చిన్న చేపలు తెచ్చాడట. ఆ చిన్నవాడు ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏమైనా తెచ్చాడో మరి ఏమో కానీ తెచ్చాడు. లేకుంటే ప్రభునామం అంత జన సమూహంలో మహిమపరచబడాలని, ఆ కార్యం జరగాలని వచ్చాడు, తీసుకొని వచ్చాడు. ఆ విషయం పేతురు, అంద్రేయ ఆ విషయం గమనించి, అయ్యా ఇక్కడ ఈ సభ